అరే ఆ రెండు తినకూడదు ఈ రెండు తినకూడదు అని మన భారతదేశంలో మనం తినే ఫుడ్ చుట్టూ ఎన్నో నమ్మకాలు ఎన్నో మూఢనమ్మకాలు ఎందుకన్నానంటే మనం పూర్వీకులు ఏది తినాలి ఏది తినకూడదు అని చెప్పినప్పుడు ఒక కారణం ఉంది. అయితే మన దాకా వచ్చేటప్పటికి అది ఎందుకు చెప్పారో తెలీదు, కానీ ఆ రెండు కలిపి తినకూడదు ఈ రెండు కలిపి తినకూడదు అని మాత్రమే చెప్తారు. అందుకే ఈ రోజు మనం డేంజరస్ అనబడే కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ నిజంగా డేంజరసా కాదా, సైన్స్ కరెక్టా లేదా ఆయుర్వేదం కరెక్టా అని తెలుసుకుందాం. ఈ గ్యాప్ లో కిన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, మిల్క్ అండ్ ఫిష్, పాలు మరియు చేపలు. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల లేదా వెంటనే తినడం వల్ల విటిలిగో అనే స్కిన్ డిసీజ్ వస్తుంది. ఇది సైంటిఫిక్ గా కరెక్ట్ కాదు, దీనికి ఎవిడెన్స్ కూడా లేదు. స్కిన్ కావాల్సినంత మెలనిన్ ప్రొడ్యూస్ చేయలేకపోతే ఇలా జరుగుతుంది. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్, అంటే మన బాడీ ఏదో వైరస్ అటాక్ అయ్యిందనుకొని మెలనోసైట్స్ తో ఫైట్ చేస్తుంది. అప్పుడు కావాల్సినంత మెలనిన్ బాడీలో ప్రొడ్యూస్ అవ్వదు, అప్పుడు ఇలా జరుగుతుంది. ఇన్ఫాక్ట్ కొన్ని ఫిషెస్ లో మెలనిన్ ఎక్కువ ఉంటుంది. సో సైంటిఫిక్ గా ఇది కరెక్ట్ కాదు. మరి ఆయుర్వేదం ప్రకారం చూస్తే ఎస్, ఈ రెండు కలిపి తినకూడదన్నారు. ఆయుర్వేదంలో ఫుడ్స్ ని 3 రకాలుగా డివైడ్ చేస్తారు: సాత్విక్, రాజసిక్, తామసిక్. సాత్విక్ ఫుడ్స్ అంటే ప్యూర్ ఫుడ్స్, అంటే బాడీకి మైండ్కి రిలాక్సింగ్, కామ్నెస్, హ్యాపీనెస్ కలిగించే ఫుడ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పాలు ఇలాంటివి. ఇంకా రాజసిక్ ఫుడ్స్ అంటే బాడీని ఎక్కువగా యాక్టివ్గా ఎనర్జెటిక్గా చేసే ఫుడ్స్, టీ, కాఫీ, స్వీట్స్ ఇలాంటివి అనమాట. ఇంకా తామసిక్ ఫుడ్స్ అంటే బాడీకి మైండ్కి వీక్నెస్, లేజినెస్ కలిగించే ఫుడ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్, మీట్, ఫిష్, మష్రూమ్ లాంటి ప్రాసెస్ ఫుడ్స్. బాడీని కామ్గా ఉంచే సాత్విక్ ఫుడ్స్, బాడీని వీక్ చేసే తామసిక్ ఫుడ్స్, ఈ రెండు కలిపి తినకూడదని ఆయుర్వేద చెప్పిందే తప్ప స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయని కాదు. అలర్జీ, స్కిన్ సెన్సిటివ్స్ ఉన్న వారికి అవి తిన్నప్పుడు ఇలా అయిందేమో అప్పట్లో. 3000 సంవత్సరాల ఆయుర్వేద కదా, తరాలు మారి ఇక్కడికి వచ్చేటప్పటికి మిస్కమ్యూనికేట్ అయింది. నెంబర్ 2, ఇంకా కర్డ్ ఫిష్ లేదా కర్డ్ చికెన్. ఇవి తింటే డైజెషన్కి హార్మ్ఫుల్, అంటే హానికరమని. బేసిక్గా కర్డ్ బాడీని కూల్ చేస్తుంది, ఫిష్ బాడీని హీట్ చేస్తుంది. ఈ రెండు కలిపి తినడం వల్ల ఈ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి డైజెషన్ లేట్ అవుతుంది తప్ప ఇది హానికరం కాదు. ఒకవేళ మీకు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటే, అంటే పాలు పెరుగు తిన్నప్పుడు ఏదైనా ప్రాబ్లంగా ఉంటే మీరు అలాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. మీరు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీకు సరైన ట్రీట్మెంట్ మరియు డైట్ ఇస్తారు. నెంబర్ 3, హనీ బాయిలింగ్ వాటర్, అంటే తేనె మరియు వేడి నీళ్లు కలిపి తాగడం వల్ల అది విషంగా మారుతుంది. అలా చూస్తే ఇప్పుడు వేడి నీళ్ళకి తేనె కలుపుకొని తాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పటికే తెలిసి కదా. కాకపోతే హనీని లూక్ వామ్ వాటర్, అంటే గోరువెచ్చని వాటర్లకు మాత్రమే కలుపుకోవాలి. బాగా బాయిల్ అయిన వాటర్లో కానీ బాగా బాయిల్ అయిన మిల్క్లో కానీ కలిపి తాగకూడదు. ఎందుకంటే అప్పుడు అది దాని న్యూట్రిషనల్ బెనిఫిట్స్ కోల్పోతుంది, అంటే విటమిన్స్ అన్ని పోతాయి అని మాత్రమే చెప్తారు. కానీ హనీని హీట్ చేయడం వల్ల ఫ్రక్టోస్ బ్రేక్ అయ్యి హైడ్రాక్సీ మెథిల్ ఫుర్ఫురల్ ఫామ్ అవుతుందంట. ఇది కార్సినోజెనిక్ అంట, అంటే క్యాన్సర్ కలిగించే పదార్థం. అయితే ఈ హనీని మీరు 140 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ హీట్ చేస్తే మాత్రమే ఈ హెచ్ఎఫ్ఎఫ్ అనేది రిలీజ్ అవుతుంది. ఆయుర్వేదం ప్రకారం అది హానికరం అన్నారే కానీ డీటెయిల్గా చెప్పలేదు, ఎందుకంటే అప్పట్లో అది ఏ టెంపరేచర్లో హీట్ చేస్తే ఇలా మారుతుందని తెలియలేదేమో. అందుకే టోటల్గా అవాయిడ్ చేయాలని అన్నారు. 1-2 రోజులు హీట్ చేసుకుని తింటే ఏమీ కాకపోవచ్చు, కానీ ఈ హ్యాబిట్ చాలా రోజుల పాటు కంటిన్యూ చేస్తే ప్రాబ్లం రావచ్చు. హనీని మిక్స్ చేయకుండా అలాగే ఫ్రెష్గా తినడానికి ట్రై చేద్దాం. నెంబర్ 4, ఫ్రూట్ అండ్ మిల్క్. పాలు మరియు ఫ్రూట్స్ కలిపితే డైజెషన్ లేట్ అవుతుంది అంటారు. మరి అందరూ బయట మిల్క్ షేక్స్ తాగుతారు కదా, ఇక్కడ ఫ్రూట్ అండ్ మిల్క్ కాదు, సిట్రస్ ఫ్రూట్ అండ్ మిల్క్. ఫర్ ఎగ్జాంపుల్ పాల్లోకి లెమన్ కలిపితే ఏమవుతుంది, పాలు పగిలిపోతాయి. అలానే సిట్రిక్ యాసిడ్ మరియు విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్, అంటే లెమన్, ఆరెంజ్, మోసంబి, గ్రేప్ ఫ్రూట్ ఇలాంటివి బోత్ సైంటిఫిక్గా ఆయుర్వేదిక్గా ఇలాంటివి తాగకూడదంటారు. ఒకవేళ తాగితే ఆ పాలు పగిలిపోయి డైజెషన్ ప్రాబ్లం మాత్రమే కాకుండా కోల్డ్, కాఫ్, యాసిడ్ రిఫ్లెక్స్ ఇంకా చాలా వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఆయుర్వేదలో మ్యాంగో మరియు మిల్క్ కూడా కలిపి తాగకూడదంటారు. అయితే అది మామిడి కాయ, మామిడి పండు కలిపి తినచ్చు. ఇది కూడా అంతే, ఒకటి బాడీకి కూలింగ్, ఇంకొకటి బాడీకి హీట్. అందుకే ఆ రెండు కలిపి తాగకూడదంటారు, డైజెషన్ లేట్ అవుతుందని అంతే. నెంబర్ 5, ఘీ అండ్ హనీ. తేనె మరియు నెయ్యి ఈ రెండు సమానమైన మోతాదులు కలిపి తాగడం వల్ల అది పాయిజనస్గా మారుతుంది. అలా అయితే అన్ని ఫెస్టివల్స్కి ఇంట్లో పంచామృతం చేస్తాం కదా, గుళ్ళలో కూడా పంచామృతం ఇస్తారు, దాంట్లో నెయ్యి, తేనె రెండు ఉంటాయి. ఇది తాగిన ఎంతో మందికి దాని ఎఫెక్ట్స్ ఉండాలి కదా. దీని మీద మైసూర్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. మగ ఎలుకలో 6 ఎలుకలు ఒక గ్రూప్ చేసి అలా 6 గ్రూపులు చేసి కొన్నింటికి తేనె ఇచ్చి, కొన్నింటికి నెయ్యి ఇచ్చి, ఇంకొన్నింటికి 2 ఇచ్చి 60 రోజుల పాటు ఎక్స్పెరిమెంట్ చేశారు. హనీని హీట్ చేసి నెయ్యితో మిక్స్ చేసిన ఫుడ్ తిన్న 24 ఎలుకలు కూడా 61వ రోజు చనిపోయాయి. హెచ్ఎంఎఫ్ మరియు హైపర్గ్లైసెమిక్ అంటే షుగర్, ఈ రెండింటి వల్ల చనిపోయాయని అంటున్నారు. ఈ ఆర్టికల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీ రెఫరెన్స్ కోసం. ఉష్ణాంశ సమకృతం మధు మర్యాతి, ఆయుర్వేదంలో చెప్పింది ఇదే. వాళ్ళు కూడా తేనెని హీట్ చేయగానే చెప్పారు. ఎందుకైనా మంచిది హనీని హీట్ చేయకుండా అలా ఫ్రెష్గానే తిందాం. నెంబర్ 6, ఎగ్స్ అండ్ మిల్క్.
పాలు మరియు గుడ్లు కలిపి తినకూడదని ఆయుర్వేద అంటుంది. ఈ రెండు చాలా మంచి ఫుడ్స్, కానీ కలిపి తినడం వల్ల డైజెషన్ లేట్ అవుతుందని అంటారు. మరి జిమ్కి వెళ్ళే వాళ్ళందరూ పాలు గుడ్లు బాగా తింటారు కదా, జిమ్కి పోని వాళ్ళు కూడా బాగా తింటారు కదా, ఇది సైంటిఫిక్గా కరెక్ట్ కాదు. ఒకవేళ ఎగ్స్ అంటే అలర్జీస్ ఉన్నా లేదా లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటే పాలలో లాక్టోస్ ఉంటుంది, దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయినా అప్పుడు కడుపు నొప్పి, మలబద్ధకం, వామిటింగ్స్, లూజ్ మోషన్స్ ఇలా అవుతాయి. మీకు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటే పాలు తాగిన 30 మినిట్స్ నుంచి 2 అవర్స్ లోపు ఇంతకు ముందు చెప్పిన సిమ్టమ్స్ అన్ని కనిపిస్తాయి. ఇన్ఫాక్ట్ ఇండియాలో 50% కంటే ఎక్కువ జనాభాకి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉందంట. కాకపోతే అది ఉందని కూడా చాలా మందికి తెలియదంట. ఇలా సెన్సిటివ్గా ఉన్నవారి కోసం ఆ రెండు కలిపి తినకూడదు అని చెప్పింటారు. మీకు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మోడరేట్గా తినండి, అంటే కొంచెంగా తినండి. మీకేమీ కాకపోతే ఇంకా కుమ్మేయండి లేదా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. నెంబర్ 7, హాట్ అండ్ కోల్డ్ ఫుడ్స్. అంటే ఐస్ క్రీమ్ తిన్న వెంటనే కాఫీ, టీ తాగడం లాంటివి చేయకూడదని అంటారు. యాక్చువల్గా మనం తినే ఫుడ్ బాడీకి కోల్డా లేదా బాడీకి హీటా అని చూడాలి తప్పితే బయట కోల్డ్గా ఉందా బయట హాట్గా ఉందా అనేది మ్యాటర్ కాదు. ఎందుకంటే మీరు ఏం తిన్నా నోట్లో లేదా కడుపులోకి వెళ్ళేటప్పటికి అది బాడీ టెంపరేచర్గా మారిపోతుంది. అందుకే బాగా కోల్డ్ వాటర్ తాగినా కూడా కడుపులోకి వెళ్ళిన 3-4 సెకండ్స్ వరకు కోల్డ్ అనిపిస్తుంది అంతే, ఆ తర్వాత ఉండదు. ఒకవేళ మీకు ముందే ఏదైనా కండిషన్ ఉంటే ఇలాంటి ఫుడ్ సెట్ అవ్వవు అన్నట్టు, అంటే గ్యాస్ట్రిక్ కానీ లేదా కడుపు ఉబ్బరం కానీ ఇలాంటివి, మీరు దానికి తగినట్టు తినాలి అంతే. దీనికి సైంటిఫిక్గా కూడా ఏం ఎవిడెన్స్ లేదు. ఆయుర్వేద పరంగా కూడా 2 వేరు సహజత్వాలు ఉన్న ఫుడ్స్ తింటే, అంటే పాలు, చికెన్ లాంటివి తింటే మీ బాడీకి సెట్ అయ్యేలాగా చేయాలి. కాబట్టి డైజెషన్ లేట్ అవుతుంది అన్నారే తప్పితే ఐస్ క్రీము, టీ, కాఫీ, మిల్క్ షేక్ గురించి కాదు. నెంబర్ 8, పాలు పెరుగు రెండు కలిపి తినకూడదు అని అంటారు. లస్సీ, పంచామృతం చాలా మంది తాగుతారు కదా, ఏమైంది? ఎస్, ప్రాణం పోయే హాని అయితే ఏమీ కలగదు. ఈ రెండిటి అసిడిక్ pH లెవెల్ వేరు కావడం వల్ల డైజెషన్ లేట్ అవుతుంది అంతే. కొంతమందికి గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం కూడా కలగవచ్చు. సో పాలు, పెరుగు ఈ రెండింటికి మధ్యలో మినిమం 30 మినిట్స్ గ్యాప్ ఉంటే డైజెషన్ ఈజీగా అవుతుంది. ఓవరాల్గా చూస్తే ఏం తిన్నా అరిగించుకోవచ్చు అని సైన్స్ చెప్తుంది. కానీ ఆయుర్వేద ఇలాంటి ఫుడ్ కాంబినేషన్స్ అవాయిడ్ చేస్తే యాక్టివ్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు అని చెప్తుంది. మీ అవసరాన్ని బట్టి, మీ ఆరోగ్యాన్ని బట్టి మీకు ఏది సెట్ అవుతుందో అది తినాలి, అలానే లిమిట్గా తినాలి. డౌట్ ఉంటే డాక్టర్ని కానీ డైటీషియన్ని కానీ కన్సల్ట్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. కిన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.